ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ ఎల్లరకు కృపా సమాధానములు మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా దయచేయును కాక. కల్వరి కొండపై సిలువలో వేలాడిన యేసునాథుడు అనేక మంది మాట్లాడింది ఏమిటంటే, పాపం యేసునాథుని సిలువేశారు. అసలు సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ఎవరు? ఆయన స్పెషాలిటీ ఏమిటి? ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాల కాలం జీవించారు. సిలువ వేయబడి చనిపోయారు. యేసు చనిపోయి తిరిగి లేచి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో కోట్ల మంది ఆయన నమ్మారు. మనము గెత్సేమనే వనములో యేసు వారిని పట్టుకున్నప్పటి నుంచి ఒక్కొక్కటి చూస్తూ వస్తుంటే ఆయన ఒక మనిషిలా కనబడతారు. ఆయన్ని సామాన్యమైన వ్యక్తి అని అనుకుంటున్నారు, కానీ అసామాన్య కార్యాలు చేసినా కానీ కళ్ళెదురుగా వారు గ్రహించలేకపోయారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తింటే 12 గంపలు మిగిలాయి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన కాలంలో ఆయన గుర్తించేయాలి. సముద్రములో గాలి తుఫాను ఆఫ్ చేశారు. కుంటి వారిని నడిపించారు. మూగవారికి మాటిచ్చారు. చెవిటి వారికి వినికిచ్చారు. లేవలేని వారు లేపారు. కుష్టి రోగులను శుద్ధులుగా చేశారు. దయ్యాలు వెళ్ళగొట్టారు. చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఇన్నిన్ని చేసినా కానీ యేసునాథుణ్ణి ఒక వ్యక్తిగానే చూచారు ఆ కాల ప్రజలు. కొంతమంది మనసులు ఎలాగుంటాయంటే, ఎన్ని చూచిన మారు. యేసునాథుణ్ణి గెత్సేమనే వనములో రాత్రి 11 గంటలకు ఆయన్ని పట్టుకున్నారు. 11:30కు తీసుకెళ్లి అన్న కోర్టులో పెట్టారు. ఈ అన్న అనబడే ఆయన మాజీ ప్రధాన యాజకుడు. యాక్చువల్గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టకూడదు, కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆ రోజుల్లో కైపా దగ్గర నిలబెట్టారు, కానీ అన్న కోర్టులో నిలబెట్టారు. కారణం ఏమిటంటే, ఈ అన్న అనబడే మాజీ ప్రధాన యాజకుడు యెరూషలేము దేవాలయము దగ్గరుండే షాపులన్నీ దాన్ని నిర్వహించే వ్యక్తి ఇతనే. పావురాలు అమ్మాలన్నా, గొర్రె మేకలు అమ్మాలన్నా, రూకలు మార్చాలన్నా, ఆ మందిరము దగ్గర వ్యాపారము చేయాలంటే ఈయన దయాదాక్షిణ్యాలు కావాలి. ఇతను రోమియులకు ఈ మందిరములో వచ్చే రాబడి ఎక్కువిచ్చేవాడు. అందుకని రోమియులు మాజీ ప్రధాన యాజకుడి అన్నని గౌరవిస్తారు. అందుకనే తినన్నాడు, నా దగ్గరికి తీసుకురండి. కారణం ఏంటంటే, అంతకుముందు ఆదివారమే యేసునాథుడు ఆ వ్యాపారం అంతా నాశనం చేశారు. ఈ అన్న చాలా లాస్ అయ్యింది నాకు యేసు ప్రభువారి వల్ల. కాబట్టి మీరు తీసుకొచ్చి నాకు అప్పగించండి. నేనేంటో చూపించాలి. నేను ఇంత గొప్పోడిని. ఏం గొప్పోడువయ్యా? నీ ముందు కనబడే యేసు సామాన్యులు కాదు. అన్న కోర్టులో ఉండగా మాట్లాడుతుంటే యేసునాథుని అతని దగ్గర ఉండేటువంటి తోఫిక్ కనబడేటువంటి ఒక రౌడీ యేసు వారిని చంప మీద కొడతాడు. ఆ చంప మీద కొట్టిన దెబ్బకు ఒక కన్ను కనబడదు. కైపా కోర్టుకు తీసుకెళ్తారు. కైపా కోర్టులో నిలబెడతారు. ఆ తర్వాత జైలుకు, అన్న కోర్టు కిందే జైలు ఉంది, అందులో యేసునాథుని కొంతసేపు ఉంచారు జైల్లో. ఆ తరువాత పిలాతు వద్దకు తీసుకెళ్లారు. పిలాతు ఇది కాదు, ఆ ప్రాంతంలో హేరోదు ఉన్నాడు, హేరోదును తీర్పు తీర్చమని పంపించాడు. హేరోదు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ హేరోదు యేసును గూర్చి బాగా విన్నాడు. యేసు ప్రభు కుంటి వారిని నడిపిస్తున్నారు, గుడ్డి వారికి చూపిస్తున్నారు, మూగవారికి మాటిస్తున్నారు, చెవిటి వారికి వినికిస్తూ చాలా విన్నాడు. ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడట హేరోదు రాజు. ఈ హేరోదు దగ్గర యేసు ప్రభు నిలబడితే అనుకున్నాడు హేరోదు, ఏదైనా ఒక గొప్ప అద్భుతం ఇప్పుడు చేయించాలి. మొదటిగా అడిగాడు, ఈ కోర్టులో ఉరుములు వచ్చేటట్లుగా చెయ్యి ప్రభువా అడిగాడట. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. రెండోది, వాడింట్లో ఒక పెంపుడు కుక్క ఒకటి ఉందట. దాన్ని వేరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు, ఇంకొక రాజు ఇచ్చాడు.
అది ఇంట్లో పెంచుతున్నారు. అంతకు ముందే అది గోడ పైనుంచి కింద పడి 4 కాళ్ళు విరిగిపోతే కొంతమంది మనుషులు దాన్ని మోసుకుంటూ వచ్చారు. అడిగాడు, దీన్ని బాగు చేయండి మీరు. కుంటి వాళ్ళు నడిపించి అన్ని కార్యాలు చేసే మీరు ఇక్కడే కార్యము చేయమని అడిగాడు. యేసుప్రభు వారు మాట్లాడలేదు. అంటే యేసునాథుడు ఆయన తప్పించుకోవడానికి అద్భుతము చేయొచ్చు, కానీ ఆయన వచ్చిన పని ఏమిటంటే సిలువ వేయబట్టాకు వచ్చారు కనుక తప్పించుకోవటానికి అవకాశాలు వచ్చిన హేరోదు అన్నాడు, అద్భుతము చేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను నిర్దోషిగా. నీ విడిచిపెట్టేది ఏంటయ్యా, నేను వచ్చింది దాని కొరకు. ఈ అద్భుతాలు ఏమీ చేయలేదు. ఆ తరువాత పొంతి పిలాతు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి ఈ అన్న ఉన్నాడే మాజీ ప్రధాన యాజకుడు, అందరి చేత సిలువ వేయించాలి, సిలువ వేయమని కేకలు పెట్టాలని యెరూషలేము దేవాలయములో ఉండే సొమ్ము తీసి యూదులందరికీ పంచి, ఇదిగో డబ్బులు ఇవిగో తీసుకోండి, మీరందరూ ఏకకంఠముతో చెప్పాలి, సిలువ వేయమని చెప్పాలి, లంచం తీసుకుని చెప్పండి అని ఆ వేళ అందరికీ పంచించేసి యేసునాథుని కోర్టులో నిలబెట్టారు. పొంతి పిలాతు రోమా గవర్నర్ చాలా ప్రయత్నించాడు యేసునాథుని బయటికి విడిపించటానికి. ఈయనలో ఏ నేరము కనబడట్లేదన్నాడు. ఎన్ని చెప్పినా కానీ వారంటున్నారు సిలువేయము, సిలువేయాలి. ఏం చేశారు ఈయన? యేసునాథుడు కోర్టుల్లో నిలవబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఆయన భుజం మీదకి సిలువ వచ్చింది, సిలువని మోసుకుంటూ వెళ్ళారు, సిలువ కంట కొట్టబడ్డారు, సిలువలో వ్రేలాడారు. ఆ వ్రేలాడే యేసయ్యను చూస్తుంటే ఏమీ ఎరుగని వానిగా కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? రిక్తునిగా కనబడుతున్నారు. ఏమీ లేని ఆయనలే కనబడుతున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో చూస్తే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమీ లేని ఆయనగా, రిక్తునిగా, నాకేమీ లేదు అనేటట్లుగా ఆయనకు ఆయనే చేసుకున్నారు. అంటే అసలు ఆయన ఎవరు? ఈ వేళ నీకు యేసు ఎవరని నీకు అర్థమైంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనములో అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితే ఎప్పటి నుంచి ఉన్నారట? అనాది కాలం మొదలుకొని. అంటే ఈ భూమి ఉత్పత్తి అయిన కాలానికి ముందు నేను నియమింపబడి తిని. చాలా మంది యేసు ప్రభుని 2000 సంవత్సరాలు దేవుడు, అంతకంటే ముందున్న ఆయన కావాలి, కానీ 2000 నుంచి ఉన్న ఆయన దేవుడు ఎలాగవుతారు? దేవుడు అంటే ఏమీ లేనప్పుడు ఉండాలి, ఈ భూమి లేని కాలములో ఉండాలి, ఆకాశము లేని కాలములో ఉండాలి, సూర్యుడు నక్షత్రాలు లేని కాలములో ఉండాలి. ఈ వచనములో చెప్పే మాట ఏమిటంటే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేల మట్టిని రబంతయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి ప్రధానుల్లో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చునని చెప్పి ఆ తర్వాత ఒక పెద్ద సెంటెన్స్ ఉంటుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతున్నారు. అందులో ఒక ప్రత్యక్షత ఏమిటంటే నరుడుగా వచ్చిన ప్రత్యక్షత. పురాతన కాలము నుండి ఉన్నవారు, అందుకే ఆయనకున్న ఒక బిరుదు ఏమిటంటే ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుంచి 58 వరకు చూస్తే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. వినాలి, గమనించే. మీ తండ్రి అబ్రహాము ఉన్నాడే, నా కొరకు కనిపెట్టాడు, నన్ను చూడాలనుకున్నాడు అంటే అప్పుడు వారేమన్నారు? అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా
అని నీకు ఆయన 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రాహామును చూచితివా అని యేసు వారిని అడిగితే 58వ వచనములో యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పటి నుంచి ఉన్నాను? అబ్రహాము పుట్టకమునిపే. బలో యేసు మహారాజుకు. యేసునాథుడు అబ్రహాము పుట్టకమునిపే ఉన్నవారు అలాంటి ప్రభు ఇక్కడ కోర్టులో నిలబడ్డారు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. అందుకనే పొంతి పిలాతు భార్య స్వప్నములో చూచింది కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, జాగ్రత్త. నీ ముందు నిలబడిన ఆయన సామాన్యుడు కాదు. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై యేసునాథుడు ఎవరట? ఆయన సామాన్యుడు కాదు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఆయన యందు సృజింపబడెను. సర్వమును యేసు ద్వారా కలిగిందట. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. బలో యేసు మహారాజుకు. అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, సమస్తానికి ఆధారభూతుడు. ఇక్కడ యేసునాథుడు కోర్టులో నిలబడ్డారు. సమస్తానికి ఆధారభూతుడు ఆ ఎండలో సిలువలో వేలాడుచు కనబడుచున్నారు. ఆయన యొక్క సిలువ రక్తముతో తడిసిపోయింది. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. ఓ సామాన్యమైన వ్యక్తి రిక్తునిగా ఏమీ లేని ఆయనగా కనబడుచున్న ఈయన సమస్తమునకు ఆధారం యేసుక్రీస్తేనట. బలో యేసు మహారాజుకో. యేసు సిలువకు ముందు ఆయన రాకమునుపు ఆయన ఎవరో, ఆయన కేడరేమిటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము చివర్లో అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును. యేసునాథునికి ఎవరు లేరట? తండ్రి లేరు, ఆయనకి ఎవరు లేరు? తల్లి లేదు, ఇంకేమి లేదు, వంశావళి లేదు, జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతమైన జీవానికి ఆది గాని అంతం గాని ఆయనకి లేదు. ఆది లేదు, అంతము లేదు ఆయనకి. ఆది అంతము లేని దేవతనయుడో యమ్మా, ఆది అంతము లేని దేవతనయుడు యమ్మా, ఆదాము దోషమున కట్టుపడినమ్మా. అనుకుంటారు కొంతమంది, యేసు ప్రభువారి తల్లి మరి ఉంది కదా, మరియ పుట్టకమునిపై ఆయన ఉన్నారు, మరియను చేసింది ఆయనే. మరి ఆశ్చర్యం అదే, నన్ను చేసిన ఆయన నాలోకి రావడం ఏంటని గమనించాలి ప్రియులరా. తల్లి లేదు, తండ్రి లేరు, వంశావళి లేదు, ఆయన యొక్క జీవనానికి ఆది గాని అంతము గాని లేదు. 26వ వచనములో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే ఆకాశ మండలం ఎంత హెచ్చుగా ఉందో అంతకంటే హెచ్చైన వారు ప్రభు అయినటువంటి క్రీస్తు. అంతటి వారు ఆయన, అంతటి వారు. ఈవేళ యేసునాథుణ్ణి నీవెంతటి వారిగా చూస్తున్నావు? యేసు ఎవరో తెలియకపోతే ఇంకా సిలువ మీద ఉన్నట్టు అనుకుంటావు. నీవు ఇంకా ఏడుస్తూ ఉంటావు, అయ్యో పాపం అయ్యో పాపం అంటావు. యేసు ప్రభు సిలువ మీద ఎందుకున్నారు? నీ గురించి నా గురించి మన కొరకున్నారు సిలువ మీద. ఆయన ఉండవలసిన పని లేదు. ఆయన మన మీద ఉన్న ప్రేమతో నీ కోసం నా కోసం మానవులందరి కోసం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన
ఆయనే రక్షించును. పాపాలు కడిగేది యేసు రక్తం. ఆ రక్తాన్ని చిందించేసి మానవాడిని పరిశుద్ధులుగా మార్చాలని వచ్చారు. ప్రేమతో వచ్చారు. కానీ నీవేదో పాపం అంటావు, జాలి పడతావని రాలేదు. ఇప్పుడు ఆయన్ని సిలువలో చూచావు, అంతకంటే ముందు ఆయన చూడు. సిలువలో చూడక మునుపో, ఈ భూమి మీద పుట్టక మునుపో, మరియ గర్భములోకి రాక మునుపో ఆయన ఎవరో చూడు. ఇప్పుడు ఆయన ఎవరో చూడు. మరియ గర్భములోకి రాక మునుపో ఆయన దేవుడే, ఆయన మహిమ కలిగిన వాడే, మహామహిమతో ఉన్నవాడే. దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతించబడినటువంటి స్తుతియాగాలు పొందినటువంటి వారు. బోలో యేసు మహారాజుకు. హెబ్రీ పత్రిక 1:12 నీవు ఏకరీతిగానే ఉన్నావు. దేవుడట ఎలాగున్నారు? ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగు. దేవుడట ఏకరీతిగా అప్పుడు ఎలాగున్నారో ఎప్పుడు అలాగే ఉన్నారు ఏకరీతిగా. కానీ 2000 సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ఏం చెయ్యాలో చేసి వెళ్ళిపోయారు. దేవుడు అనాదిలు ఎలాగున్నారో ఏకరీతిగానే ఉన్నారు. చెక్కు చెదరకుండా ఉన్నారు. ఎలాగుండా అలాగే ఉన్నారు యేసునాథుడు. అయితే అంతటి ఏకరీతిగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడే దేవుడు. తండ్రి లేని తల్లి లేని వారు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఎన్ని లక్షణాలు కలిగిన దేవుడు భూలోకములోనికి వచ్చి పశువుల తొట్టిలో ఉన్నారు. పొత్తి వస్త్రాలు చుట్టబడ్డాయి. దరిద్రుడుగా కనిపించారు. పాపముగా చేయబడ్డారు. కొరింథీ 2:8 ఆయన ధనవంతుడయుండి యేసునాథుడు ఎవరో ధనవంతుడు. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, సిలువని బట్టి మనందరము ధనవంతులము కావాలని మీ నిమిత్తము నా కోసం నీ కోసం ధనవంతుడు దరిద్రుడయ్యారు. మత్తయి సువార్త 8:20 అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి అంతటా ఆయన గట ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి స్థలము లేని అంత దరిద్రుడైపోయారు. కొరింథీ 2:5 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డారట. అంటే సిలువ మీద యేసునాథుడంత పాపముగా కనబడుతున్నారు. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా, ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా, నా పాలి దైవమ నా పాపములకు ఈ పాటలు నొందిన. ఏ పాపము లేని దేవుడు. దైవజనుడు చాలా చక్కగా పాడారు. పాపులంటూ కొనిన పాపమంటూ కొనని. పాపులు ఆయన అంటుకున్నారు కానీ పాపం ఆయన అంటుకోలేదు. కానీ కల్వరి కొండ మీద సిలువలో మన పాపాలన్నీ ఆయన మీద వేసేసుకుని పాత్రలో ఉండే విషమంతా త్రాగేసి గెస్సేమనే వనములో ఈ గిన్నె అన్నారు చూడండి. ఆ గిన్నెలో ఉండే విషం, నా పాప విషం, నీ పాప విషం, అందరి విషం గిన్నెలోనిదంతా తాగేసి ఏమైపోయారు? పాపమైపోయారట. ప్రభు పరిశుద్ధుడేమైపోయారట? పాపమైపోయారట. ఎంత ప్రేమ మన మీద. మానవుడా, నీ పాపము నా మీద వేసేసుకుంటాను, నా పరిశుద్ధత నీకిస్తాను. నీ కొరకు నేను దరిద్రుడైపోతాను. నన్ను బట్టి నీవు ధనవంతుడైపోవాలి, ఐశ్వర్యవంతుడైపోవాలి. అందుకనే ఈ 2022 సంవత్సరానికి పేరేమిటంటే క్రీస్తు ఐశ్వర్య వస్త్రం. క్రీస్తు ఐశ్వర్యం. దరిద్రులుగా ఉన్న మనల్ని ఆయన ధనవంతులుగా చేయటానికి ఆయన ఎలా మారిపోయారు? దరిద్రుడుగా మారిపోయారు. మరొక అంశం ఏమిటంటే యేసుక్రీస్తుగా జన్మించక పూర్వం పరలోకములో ఆయన హోదాది, ఆయన గొప్పతనం అది. ఇప్పుడు ఎలాగున్నారు యేసునాథుడు? ఇప్పుడు సిలువలోనే ఉన్నారా? అందుకనే చాలా మంది సిలువలో ఉన్నట్టుగా ఏడుస్తారు.
యేసు వారు శ్రమలో ఉన్నట్టు ఏడుస్తారు. నువ్వు ఏడవకూడదు. 40 దినాలు ఏడవడా కాదు. తండ్రి, నేను దరిద్రుణ్ణి, నా కోసం మీరు ధనవంతుడై ఉండి దరిద్రునిగా చేయబడ్డారు. మీరు పరిశుద్ధుడు, నా కోసం పాపమయ్యారు. అలాంటి మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయనా. దేవా మీకు స్తుతి అని ఈవేళ నీకు యేసు సిలువ గుర్తు రావాలి. వెంటనే గుర్తొచ్చేది ఏమిటంటే, శపనికి ఏమి కనిపించిందో చూడండి. అపోస్తలుల కార్యాలు 7:56 ఆకాశం తెరవబడ్డయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు. చూచుచున్నానని చెప్పి మనుష్య కుమారుడట పరలోకములో దేవుని కుడి పార్శ్వములో అక్కడ ఉన్నారు. ఒకనాటి కాలములో కోర్టుల్లో నిలబడ్డ యేసు శపన గారు కనబడుతున్నారు. పరలోకములో యేసు కనబడుతున్నారు. దైవ రాజ్యములో కనబడుతున్నారు యేసు. బోలో యేసు మహారాజుకు. ప్రియుల అపోస్తలుల కార్యాల గ్రంథం 9:3 చూస్తే, అతడు ప్రయాణము చేస్తూ దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ వినాలి ప్రియులారా. ఆనాటి కాలంలో యేసునాథుడు రక్తంతో కనిపించారు, సిలువలో కనిపించారు, సిలువను మోస్తూ కనిపించారు. ఇక్కడ సౌలుకే వెలుగుగా కనబడుతున్నారు. ఆయన చుట్టూ వెలుగు. ఆయన ఇప్పుడు సిలువలో లేరు, వెలుగు. రోమాపత్రిక 8:34 చూస్తే, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు. ఎక్కడున్నారో దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు దేవుని కుడి పార్శ్వమున ఉండి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1:21 చూస్తే, పేరు పొందిన ప్రతి నామమున కంటే ఎంతో హెచ్చుగా ఎన్ని నామాలైతే ఉన్నవో అన్ని నామముల కంటే హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నారు. యేసునాథుడు ఇప్పుడు ఎలాగున్నారు అంటే, అన్ని నామముల కంటే పై నామము కలిగి హెచ్చుగా, అందరికంటే గొప్పవారిగా, అందరికంటే ఉన్నతుడుగా, మహోన్నతుడుగా ఆయన ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. పేతురు మొదటి పత్రిక 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నారు యేసు. ఇక్కడైతే కోర్టులో నిలబడ్డారు, ఇక్కడైతే హింసించబడ్డారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, నరక కొట్టబడ్డారు, సిలువ గంట కొట్టబడ్డారు. అక్కడ అయితే దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారాన్ని పొందిన వాడై ఉన్నారు. యోహాను గారే యేసు ప్రభువారు శిష్యుల్లో చిన్నవాడు యోహాను. యేసు ప్రభువారు పాదాలు కడుగుతుంటే యేసు రొమ్మున ఆనుకున్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు యోహాను. ఈ యోహానట పద్మస్తీవులో ఉండగా యేసు ప్రభువారు కనబడుతున్నారు ఆయనకి. ప్రకటన గ్రంథం 1:13 మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రభాగముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిగలికి ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యోహాను గారు ఏమంటున్నారో, ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఇంతకుముందు చూడలేదా? చూచాడో? పాదాలు కడగలేదా? యోహాను గారి పాదాలు యేసయ్య కడిగారు. ఇప్పుడు ఆయన అలా లేరు. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్యను ఎలా చూస్తున్నావు? ఎంత గొప్పవారిగా చూస్తున్నావు?
ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే 24 పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను మా దేవునికి వారిని ఒక రాజ్యము మా దేవునికి వారిని ఓ రాజ్యముగాను యాజకులను గాని చేసిదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట యేసునాథునికట కొత్త పాట పాడతారు. 11వ వచనములో చూస్తే మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్లాది మంది దేవదూతలు ఏమంటున్నారు? వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండరు. అంతటా ఆయన సేవ చేయటానికి ఈ దీనునికి అవకాశం ఇచ్చారని రోజు దేవుని స్తుతిస్తూ ఉంటాం మేము. ఈ సెంతటి వారు నువ్వు చెప్పట్లేదు కనుక నీ ఇంట్లో వాళ్ళకి, నీ వీధిలో వాళ్ళకి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీతో ఉన్న వారికి అర్థం కావట్లేదు కనుక వాళ్ళు ఇంకా యేసుని తెలుసుకోవట్లేదు. నువ్వు చెబితే, ఎంతటి వారో చెబితే అనేక మంది ఆయన వెంబడిస్తూ వస్తారు, ఆయన పరిగెట్టుకుంటూ వస్తారు. నువ్వు ఈ సుమహారాజుకు ప్రభునందు ప్రియులరా, ఒకనాడు తీర్పుల్లో అపరాధిగా నిలబడి దోషిగా నిలబడినట్లుగా నిలబడిన ప్రభు ఒకరోజు ఆయన తీర్పు తీర్చటానికి జడ్జిగా యేసునాథుడు కూర్చుండబోతున్నారు. జడ్జిగా కూర్చుండబోతున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము చూస్తే మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి అందరు వినాలి ప్రియులరా, రేపు రాబోయే కాలంలో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి యేసునాథుని సింహాసనము ఆ ధవళమైన సింహాసనము ఎదుట నిలవబడి ఉంటారట. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు దేవుని నమ్మక చచ్చిపోయిన వాళ్ళు, యేసు మా కొద్దన్న వాళ్ళు, ఆడ గొప్ప వాళ్ళేమి కొద్ది వాళ్ళేమి అందరూ తిరిగి లేచి యేసయ్య సింహాసనము దగ్గరికి వచ్చి నిలబడితే ప్రభు తీర్పు తీర్చి 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. అంతటా ఆయన యేసునాథుడు. రాబోయే కాలములో యేసు రాజులకు రాజుగా రాజ్యాధికారం చేయబోతున్నారు. రాజులకు రాజుగా యేసు మహారాజుకు రాబోయే కాలంలో ఆయన సింహాసనం మీద కూర్చొని కోట్ల సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. యేసు నమ్మిన వారిని, బాగా ఎదిగిన వారిని ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నారు.